అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అస్సలాము అలైకుం. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ముస్లింలకు ఎంతో ఇష్టమైన మాసం, ముస్లింలందరూ సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసే మాసం రంజాన్ మాసం. మరి ఈ రంజాన్ మాసం రానే వచ్చింది. ఎంతో పవిత్రంగా ముస్లింలందరూ అల్లాహ్ను ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలు దీక్ష తీసుకుని 30 రోజుల పాటు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం దేవుని ఆరాధనతో, అల్లా ఆరాధనతో, ఖురాన్ పఠనం చేస్తూ, నమాజులు చేస్తూ, పుణ్యకారాలు చేసుకుంటూ ఈ మాసం అనేది గడుస్తుంది. మరి ఇది ముస్లింలకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం. మరి ఈ ఇష్టమైనటువంటి మాసం మనందరికీ దొరకడం, మరి ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళకు దొరకడం నిజమైన అదృష్టం అని ప్రతి ఒక్క ముస్లిం కోరుకుంటారు. మరి దీనికి గాను ఈ రంజాన్ మాసంలో ప్రతిదీ కూడా పుణ్యకార్యమే. ఎందుకంటే నరక ద్వారాలు మూసిబడి ఉంటాయి, స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పి మనం అందరం కూడా ముస్లిం సోదరులు నమ్ముతారు. కాబట్టి ఈ 30 రోజుల పాటు ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో ప్రతిదీ పుణ్యమే, ఇందులో ఎటువంటిది లేదు, ప్రతిదీ పుణ్యకార్యమే. దీనికోసము మన వెల్దుర్తిలో గట్టు బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి మనకు ఉదయం ఉపవాసం ఉండడానికి, ముస్లిం సోదరులు ఉపవాసం ఉండడానికి వారికి సెహరీ ఇంతిజాం చేశారు. 30 రోజుల పాటు ఎవరైతే రోజా ఉండదలుచుకున్నారో వాళ్ళకి ఇదే మసీదులోనే ఇక్కడే 30 రోజుల పాటు వాళ్ళకు సెహరీ ఇంతిజాం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక సాయంత్రము ఎవరైనా దాతలు వాళ్ళందరూ కూడా ఎవరైనా సాయంకాలం కూడా విరమించడానికి, ముస్లిం సోదరులు రోజాన్ని విరమించడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ రంజాన్ మాసంలో ప్రతిదీ కూడా పుణ్యకార్యమే. దాన ధర్మాలు చేయాలి. రోజా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినా, ఆ రోజా విరమించడానికి అన్నం పెట్టినా కూడా చాలా పుణ్యకార్యము. ఒక 10 మంది బీద వాళ్ళకి డబ్బు సహాయం చేసినా, దాన ధర్మాలు చేసినా, వస్తు రూపంలో కానీ ధన రూపంలో ఏ రూపంలో ఇచ్చినా కూడా ప్రతిదీ పుణ్యకార్యమే. ఇదంతా కూడా అల్లాహ్కు మనం దగ్గర అయ్యేటువంటి మార్గం. కాబట్టి 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, నమాజులు చదువుతూ, ఇక రంజాన్ మాసంలో ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మనకు స్పెషల్గా తరాబీ నమాజులు అనేవి ఉంటాయి. ఈ 30 రోజుల పాటు ఖురాన్ 30 పారాలు ఉంటాయి. కాబట్టి ఈ 30 పారాలనే 30 రోజుల పాటు వాళ్ళు తరాబీ నమాజులు, ప్రత్యేక నమాజులు అనేటివి స్పెషల్గా ఈ రంజాన్ మాసంలో చదువుతారు. దానివల్ల దేవునికి అతి దగ్గరగా అయ్యి ఆ నమాజు పూర్తి నమాజ్ అయిపోయిన తర్వాత ఈ 30 రోజులు ఉపవాస దీక్షలు చేసి, దాన ధర్మాలు చేసి ఎవరైతే ఈ ప్రత్యేక నమాజులు చేస్తారో వాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లవాని మాదిరి ఎటువంటి పాపం కర్మం లేకుండా మళ్ళీ తిరిగి పునర్జన్మ అనేది ఎత్తుతాడనేది ముస్లిం యొక్క నమ్మకం. ఈ పవిత్ర మాసం కోసం 11 నెలలు ఎదురు చూస్తారు ప్రతి ఒక్క ముస్లిం అన్నమాట. కాబట్టి ఈ 30 రోజులు ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో వారి యొక్క రోజాలు సవినయంగా జరగాలని, వాళ్ళ రోజాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, రోజాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ అల్లా ఎప్పుడు కూడా ముస్లిం సోదరులను కాపాడుతూ ఉండాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. ఇక ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు, వెల్దుర్తిలో ఉన్నటువంటి మన ముస్లిం యూత్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మనము దేవుని దయ వల్ల మనము ఒక రోజా ఈరోజు పూర్తి చేయడమైనది. షహరీ కూడా మనం చేపిస్తే మన యొక్క పాపం చాలా ప్రాశ్చితమై అదే అన్నదానంతో మనకేమి పుణ్యం వచ్చే మార్గం ఉంది. అందుకోసం ప్రవక్త కూడా ముహమ్మద్ రసూల్ ప్రవక్త కూడా అన్నదానాన్ని మించిన దానం లేదన్నారు. వాళ్ళు కూడా సహాబాలు కూడా భోజనం ఎవరికి తెలియదో వాళ్ళు ఖర్జూర పండ్లు తిని రోజాలు ఉన్నారు. ఖర్జూర పండ్లు కూడా దాన ధర్మాలు ఒక ప్రత్యేకత ఉంది. మనం రోజా వదులుతాము, ఖర్జూర్తో వదలాలని ఉంది. ఎందుకంటే పైగంబర్ వాళ్ళు అక్కడ సహాబాలు ఏమి అన్నం లేనప్పుడు ఏం చేసినారంటే ఖర్జూర్తో రోజా ఉన్నారు. ఒక ఖర్జూర్ తిని రోజా ఉన్నారు.
ఇప్పుడైతే మనకు దేవుని దేవల అన్నాలు బిర్యానీ అందరూ దేవుడు ప్రసాదిస్తున్నారు. అలాగే మన రంజాన్ ప్రభుత్వం మనం కొనియాడి ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ యొక్క రంజాన్ని చాటి చెప్పాలంటే అందరూ ఉపవాసం ఉండి నీతి నియాదిక మన 5 పూట నమాజ్ చదివి తరాబీలు చదవాలని అందరూ ముస్లిం ప్రముఖులు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ముగిస్తున్నాను.